మనందరికీ తెలుసు ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఆశించినట్లుగా మహిళలందరూ విజయవంతులు కావాలి, మహిళా సాధికారిత ఉండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. మరి వారి ఇంటి నుంచే వారి భార్య సావిత్రి ఫూలే గారు మొట్టమొదటి టీచర్గా కూడా ఉన్నారనే విషయం తెలుసు. వారి స్ఫూర్తితోనే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి అని ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు కోరుకున్నట్లు మరి మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు మహిళా హక్కులను ఏ విధంగా రూపొందించారో అవి అమలుపరిచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, ఆకాశంలో సగం భూమి మీద సగం, ఓటర్లు కూడా సగమైన మహిళలు గుర్తించిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో అన్న నందమూరి తారక. చంద్రబాబు నాయుడు గారు మహిళా ద్రోహి, మహిళలకు ఏమీ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడితే దేవాలయం లాంటి అసెంబ్లీలో మళ్ళీ తల్లి లాంటి తన తల్లితో సమానమైన భువనమ్మ గారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. మరి ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు భూములు ఇస్తే, అమరావతికి ఇస్తే 3 ముక్కలాటాడి మరి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మహిళలు పాదయాత్ర చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించారో తెలుసు. మరి వారింట్లో తల్లిని చెల్లిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మరి తెలుసు. అంతేకాకుండా మరి ఇంకొక చిన్నార కూతురు సునీతమ్మ గారిని ఈ రోజు కోర్టు పాలు చేసి, బజారు పాలు చేసి న్యాయం కావాలి అని అడుగుతున్న సునీతమ్మకు జవాబు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సునీతమ్మకు న్యాయం చేయదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలకు 5 సంవత్సరాల్లో ఏం చేశారో మనం అందరం చూసాం. ఈ రోజు ప్రశ్నిస్తే మహిళల పేరు కూడా కేసులు పెట్టిన జగన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి నీతులు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే సరిపోదు, అభివృద్ధి అంటే సరిపోదు, మహిళలంటే సరిపోదు. ఈ రోజు రాజకీయాల కోసం తన పార్టీ ఉనికి కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారిని, మరి యువగల మంత్రి నారా లోకేష్ బాబు గారిని మరి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగటంలో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మహిళలు అన్యాయం అయిపోతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలపైన అరాచకాలన్నీ ఒక బుక్ తయారు చేసి మేము వెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చేచ్చాం. మర్చిపోయారేమో ఎన్ని కేసులు అయ్యాయి, ఎంత మందిని హత్య చేశారు, ఎంత మందిని మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరం చూసాం. ఈ రోజు ఏదైతే చంద్రన్న మహిళా పక్షపాత అన్న విషయాన్ని కూడా మరొకసారి నిరూపించిన వ్యక్తి చంద్రన్న అన్న విషయం తెలియజేస్తున్నాం. ఒక పక్క సాధిస్తూ, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఆర్ఎంపీ పార్ట్ హోల్స్, ఎన్ఆర్జీఎస్ పరిశ్రమలు, ఈ రోజు భారీ పెట్టుబడులు, భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజు మీరు మహిళల గురించి మాట్లాడతారా? మీరు మీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన గట్టిగా అరిస్తే వినపడుతుంది. ఏ విధంగా అత్యాచారాలు జరిగాయో మీకు తెలుసు. మీ పులివెందుల్లో ఏం జరిగిందో తెలుసు. ఏ రోజు మీరు మహిళల గురించి స్పందించరా? మహిళలపై జరుగుతున్న హత్యల గురించి స్పందించరా? ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మాట్లాడతారు. మేము తెలియజేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మేము క్లారిటీగా ఉన్నాం, మా చంద్రన్న క్లారిటీగా ఉన్నారు. మహిళా సాధికారత ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ గా మహిళల్ని తయారు చేయాలి. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే మహిళా సాధికారత ఎక్కువ ఉండాలి, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని ఈ రోజు అనేక విధాలుగా స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ మరి సెర్ప్ ద్వారా కావచ్చు, మెట్మా ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు మహిళలు ముందుకు రండి, మేము ప్రోత్సహిస్తున్నాం. మరి ఈ రోజు డాక్రా లేని ఇల్లే లేదు, అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజున మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కడపలో ఒక అఖిలపక్ష మీ పార్టీ నాయకులందరూ ఒక సమావేశం పెట్టారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడే అర్హత మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో 5 సంవత్సరాలుగా మీరు రాయలసీమ ఎత్తిపోతుల కోసం ఏం చేశారు, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మీరేం చేశారో ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి. ప్రజలు క్లారిటీ ఉన్నారు. ఈ రోజు రాయలసీమలో ఏదైతే తాగునీరు, సాగునీరు అందుతున్నాయి అంటే మరి నాంది పలికింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, ఈ రోజు చెరువులో నీళ్లున్నాయి, తాగునీరు సమస్య లేదు, సాగునీరు సమస్య లేదంటే విజన్ చంద్రబాబు నాయుడు గారు, అపర భగీరథ చంద్రబాబు నాయుడు గారు.
తేవటం, దీపం మంది తేవటం, మరి ఎంతో ఈరోజు మరి గ్రామీణ స్థాయి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్ర మహిళ ప్రజలు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి అది నిజం చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఐటీ కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, ఈ రోజు మహిళలు మేము దేనిలోనూ తక్కువ కాదు, అన్నింటిలోనూ మేము పైసల్లో ఉన్నాము అంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన ఆశయాలను కొనసాగించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి ఈ కష్టకాలంలో కూడా మనం 5 సంవత్సరాలు చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, బీసీ వర్గాల గురించి కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ, ముఖ్యంగా మహిళల గురించి ఏ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పరిపాలన బాధ్యతతో ఏదైతే ప్రపంచంలో మమ్మల్ని నమ్మారో ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఆ నమ్మకంతో ఈ రోజు అన్ని సెక్టర్స్ ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క మా సీఎం గారు, మా డిప్యూటీ సీఎం గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ సెక్టర్ లో తీసుకున్నా కూడా మీరు దాచుకోవడమే జరిగింది తప్ప మీరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. మరి మొన్నటి రోజున మెగా డిఎస్సీ ఇచ్చాం, మెగా డిఎస్సీ ఎక్కువ శాతం మా మహిళలే ఉన్నారు. పోలీస్ పోస్టులు ఇచ్చాం మొన్నటి రోజునే, మరి దాంట్లో కూడా మా మహిళలే ఉన్నారు. ఈ రోజు మహిళా సాధికారత ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద కూడా మహిళలు అన్ని రంగాల్లోనూ వారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళతో కూడా వ్యాపారం చేయించి వారు నలుగురు ఉపాధి చూపించేలా కూడా ఈ రోజు మేము చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మహిళ ఒక చెరువుకు నీళ్లు ఇచ్చారా? మరి ఏదైనా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు ఏదైనా ఎన్ని కోట్లు పెట్టారో మీరు చెప్పగలరా? ఎందుకంటే ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు 5 సంవత్సరాలు దాచుకోవడమే తప్ప మీరేమీ చేసింది లేదు. మీ పులివెందులు అభివృద్ధి చేస్తున్నది కూడా మేమే అన్న విషయం కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం.